అందరికీ నమస్కారం అండి. ఈరోజు పాలకూర పెసరపప్పు ఫ్రై ఏ విధంగా చేయాలో తెలుసుకుందాము. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. పాలకూర శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ముందే. ఇలా కట్ చేసి పెట్టుకుంటే తొందరగా, అంటే సమయం మనకి లేదు అనుకున్నప్పుడు, ఏ కర్రీ తొందరగా అవుతుంది అనుకున్నప్పుడు ఇది చేసుకుంటే బాగుంటుంది. అలా ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీరా వేసుకోవాలి. తర్వాత ఫస్ట్ పెసరపప్పు వేసేసుకోవాలి. ఉల్లిపాయల కంటే ముందే పెసరపప్పు వేసుకుంటే అది కొంచెం ఫ్రై అవుతుంది, అప్పుడు పొడి పొడిగా ఉంటుంది. మనకి ఫ్రై కాబట్టి కొంచెం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది కదా, అలాగా. అది కొంచెం బ్రౌనిష్గా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇది ఫాస్ట్గా అయిపోతుందండి. మనకి కొంచెం సమయం లేనప్పుడు, ఆకలి అవుతున్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఉల్లిపాయలు కూడా కొంచెం మంచిగా వేగాలి. నేను ఒక 6 కట్టలు పాలకూర తీసుకున్నానండి. ఒక 5 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత అలా పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు అవి చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా వేగిన తర్వాత పాలకూర వేసేసుకోవాలండి. అది అలా వేసేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. మనం కలపాల్సిన అవసరం లేదు. అది వెంటనే వాటర్ వస్తుంది కాబట్టి కింద ఏం అడుగంటదు. ఇప్పుడు ఒకసారి తీసి చూస్తే మనకి ఆల్రెడీ వాటర్ వచ్చేసి ఉంటాయి, కనబడుతుంటుంది. వాటర్ వచ్చాయి చూడండి చాలా. ఆ పాలకూరలో ఉన్నటువంటి వాటర్ అన్నీ అలా పైకి వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా కంప్లీట్గా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. పాలకూర కాబట్టి ఎక్కువ సాల్ట్ పట్టదండి, తక్కువే వేసేసుకోవాలి. ఆకుకూరలో ఎప్పుడైనా కూడా సాల్ట్ ఎక్కువ పట్టదు. అలా వాటర్ అంతా వచ్చేస్తుంటాయండి. ఇది కంప్లీట్ అయ్యేసరికి ఒక 10 మినిట్స్ లోపే అయిపోతుందండి. ఎక్కువ సమయం పట్టదు కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు. అందరికీ తెలిసిన వంటకమే ఇది కూడా. అయినా కూడా తొందరగా చేసుకునేటువంటిది. స్టూడెంట్స్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, జాబ్ చేసుకునే వాళ్ళు తొందరగా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఆయిల్ అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. రెడీ పాలకూర ఫ్రై.